దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నందిలియరే కేవలము నమ్ముకొని నా పరలోక జీవంబు మనకవ్వును. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయుచు ఆయన సంధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపైన మా పరిశుద్ధ తండ్రి, మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి మీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ పరిశుద్ధ దినమందు నీ పరిశుద్ధ ప్రజలందరితో కలిసి నీ మందిరములో నిన్ను సేవించి భాగ్యం ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాము. ఆ ప్రకారంగా చేరు వచ్చిన ప్రతి ఒక్కరి పక్షంగా మీకు వందనాలు చెల్లించుకుంటూ, ఇంకను మీ ఏర్పాట్లో ఎవరెవరు రావాల్సి ఉన్నారో, ఎందరు రావాల్సి ఉన్నారో వారందరి కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆటంకాలను తొలగించండి, మార్గం సరళం చేయండి, సకాలానికి నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా, మేమందరము మీ పరిశుద్ధ నామమున కూడి ఉండగా మీ మాట చొప్పున మీరు మా మధ్య ఉన్నారని మేము నమ్ముతూ, ఆ రీతిగా మీరు మా మధ్యకు తీసుకుని వచ్చిన మీ సన్నిధిని బట్టి, మీ ప్రసన్నతను బట్టి మీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ప్రభువా, నీ మందిరములో చేరిన మాలో ప్రతి ఒక్కరిని కూడా మీ స్వాధీనంలో ఉంచుకొనండి. అయా, మీ కనుదృష్టిని మా మీద ఉంచండి. మీకు ఆత్మీయ నడుపులో మాకు అనుగ్రహించండి. ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించినట్లు సహాయం చేయండి. ప్రభువా, ఈ యొక్క ఆరాధన అంతటిలో ఆరంభం నుంచి ఆఖరి వరకు ప్రతి ఒక్కరి విషయంలోనూ, ప్రతి ఒక్క విషయంలోనూ మీరు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకుంటూ మాలో ప్రతి ఒక్కరిని మీ వాక్యములోను, పరిశుద్ధ జీవితంలోను, ప్రార్థనా జీవితంలోను నడిపించి బలపరిచి దీవించమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ ఆరాధనలో ఉత్తర ప్రత్యుర్భాగంగా కీర్తన గ్రంథంలో నుంచి కోర కుమార్ రాసినటువంటి 84వ కీర్తనను నవీన్ వచ్చి ఉత్తర ప్రత్యుర్భాగంగా చదువుతాడు. నేటి ధ్యాన నిమిత్తం ఉత్తర ప్రత్యుర్భాగంగా 84వ కీర్తన ధ్యానం చేసుకుందాం. చివరి వచనాన్ని అందరం కలిసి ధ్యానం చేసుకుందాం. సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా రావణులను ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మశీలుచున్నది. దేవుని దర్శించుటకు నా ఆనందంతో కేకలు. సైన్యములకు అధిపతి యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాస స్థలములు దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికెను. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాకాలోయలో బడి వెళ్ళుచు దాని జలమయముగా చేయుదురు, తొలకరి వాన దాని దీవులతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు, వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. యెహోవా, సైన్యములకు అధిపతి వగు దేవా, నా ప్రార్థన ఆలకింపుము. యాకోబు దేవా, చెవియొగ్గుము. దేవా, మా కేడమా, దృష్టించుము. నీవు అభిషేకించిన వాని ముఖమును లక్షింపుము. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద ఉండుట నాకిష్టము. దేవుడైన యెహోవా సూర్యుడును కేడుమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయకమానడు. సైన్యములకు అధిపతి వగు యెహోవా, నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. ఆమేన్. ట్రినిటీ అండ్ సిస్టర్స్, మన సండే స్కూలు పిల్లలు వాళ్ళు వచ్చి ఒక పాట పాడతారు.
ఎవరు ప్రభు సమానులెవరు ప్రభు పరార్థమై భవ శరీర వసగిన పరార్థమై భవ శరీర వసగిన పరోపకార నరావతార పరోపకార నరావతార నీ సమానులెవరు ప్రభు నీ సమానులెవరు ప్రభు సమానులెవరు ప్రభు దయా హృదయీ దురాత్ములెల్లరూ దయా హృదయీ దురాత్ములెల్లరి నయాన భయాన దయాన బ్రోవాన్ నయాన భయాన దయాన బ్రోవా నీ సమానులెవరు ప్రభు నీ సమానులెవరు ప్రభు సమానులెవరు ప్రభు పావనాతుడా ఓ పుణ్యశీలుడా ఓ పావనాతుడా ఓ పుణ్యశీలుడా పాపాత్ములను బ్రువ పరమాత్మ సుతని పాపాత్ములను బ్రువ పరమాత్మ సుతని సమానులెవరు ప్రభు నీ సమానులెవరు ప్రభు సమానులెవరు ప్రభు శ్రమలేనాతిశయం శ్రమలోనే ఆనందం శ్రమలయందే ఉత్సాహం విశ్వాసమే నా బలం పోతే ఫలించునా కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా విత్తనం విరుగకపోతే
ఫలించునా కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా శ్రమలే నా అతిశయం శ్రమలోనే ఆనందం శ్రమల యందే ఉత్సాహం విశ్వాసమే నా బలం శ్రమలే నా అతిశయం శ్రమలోనే ఆనందం శ్రమల యందే ఉత్సాహం విశ్వాసమే నా బలం విత్తనం విరుగకపోతే ఫలించునా కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా పోరాటం దేవునిదైతే నీకేలా ఆరాటం విశ్వసించి నిలుచుంటేనే ఇస్తాడు విజయ కిరీటం పోరాటం దేవునిదైతే నీకేలా ఆరాటం విశ్వసించి నిలుచుంటేనే ఇస్తాడు విజయ కిరీటం గొల్యాతును పుట్టించినదే దావీదును హెచ్చించుటకే గొల్యాతును పుట్టించినదే దావీదును హెచ్చించుటకే కిరీటం కావాలంటే గొల్యాతులు రావద్దా కిరీటం కావాలంటే గొల్యాతులు రావద్దా శ్రమలే నా అతిశయం శ్రమలోనే ఆనందం శ్రమల యందే ఉత్సాహం విశ్వాసమే నా బలం శ్రమలే నా అతిశయం శ్రమలోనే ఆనందం శ్రమల యందే ఉత్సాహం విశ్వాసమే నా బలం విత్తనం విరుగకపోతే ఫలించునా కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా లేఖన భాగములను రజనీ జితేష్ గారు చదువుతుండగా దయచేసి సంఘం నిలుచుండాలని మనం చేస్తున్నాను. అపోస్తల కార్యగ్రంథం 16వ అధ్యాయం 16వ వచనం నుంచి 18వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. దేవునికి మహిమ కలుగునుగాక. మా ధ్యాన నిమిత్తమై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 16 నుంచి 18 వరకు. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుతోను అను దయ్యము పట్టినదై సోద చెప్పుట చేత తన యజమానులకు బహులాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఆమె పౌలును మమ్మను వెంబడించి, ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. ఆమె ఇలాగు అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి, నీవు ఆమెను వదిలిపోమని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పాను. వెంటనే అది ఆమెను వదిలిపోయాను. దేవుడి కొద్ది వాక్యము మన వెనుకల్లో దీవించునుగా. స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము
చేయుటయే మంచిది. క్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు తెలియజేస్తూ ఈ పరిశుద్ధ ఆరాధన కొరకై మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మన ధ్యాన నిమిత్తం చదువుబడినటువంటి వాక్య భాగం అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 16వ వచనం నుంచి 18వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. మన అపోస్తలుల కార్య గ్రంథం యేసు పునరుద్ధానుడు అయినప్పటి నుంచి క్రమంగా ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఈ సమయంలో మనం ఈ యొక్క వాక్యాన్ని చదవడం జరిగింది. అయితే ఈ వాక్య భాగంలో నుంచి మనం ధ్యానం చేయబోయే అంశం ఏమిటంటే నీ లాభ సాధనము ఏమిటి, నీ లాభ సాధనము ఏమిటి అని మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఉన్న మనమందరం కూడా ఈ లోకంలో ఈ జీవిత కాలానికి లాభ సాధనం, నిజమైన లాభ సాధనం ఏమిటో మనం తెలుసుకుంటే దాన్ని మనం చేపట్టి అట్టి లాభాన్ని మనం అనుభవించగలుగుతాం. ఎందుకంటే ఇక్కడ చదివిన వాక్య భాగంలో అక్కడ ప్రజలు ఏమని చెప్తున్నారంటే పుతోను అనే దయ్యం పౌలు చేత వెళ్ళగొట్టబడిన తరువాత వాళ్ళు ఏమనుకున్నారట, లాభ సాధనము పోయెను అని అనుకునిరి. అంటే వారి యొక్క లాభ సాధనం ఏమై ఉంది? దయ్యం. మనం కూడా దేవుని ప్రజలముగా మన లాభ సాధనం దయ్యం అని చెప్పగలమా? చెప్పలేం. కాబట్టి లోకంలో ఉన్న ప్రజలకి ఏది లాభసాటియో తెలుసుకోవడం కష్టంగా ఉంది. ఎంత అజ్ఞానం అయితే, ఎంత అంధత్వములో ఉంటే దయ్యము మాకు లాభసాటి అని అంటారు. ఆలోచన చేయండి. ఆ మధ్య సాల్వేషన్ ఆర్మీ గ్రౌండ్లో కోన సౌరబాబు గారి మీటింగ్స్ జరిగినాయి. చాలామంది వచ్చారు మీరు. అప్పుడు ఆయన ఒక చక్కటి విషయాన్ని తెలియజేశాడు. ఏమిటంటే చదువుకునే దినాల్లో ఫస్ట్ క్లాస్ మార్కులే లాభసాటి అని అనుకొని కష్టపడి చదువుతారట. వాళ్ళకి ఫస్ట్, సెకండ్, థర్డ్ అట్లా వస్తూ ఉంటాయి చాలామందికి. ఆ ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన వాళ్ళు లాభసాటేలే అని అనుకుంటారట చదువుకునేటప్పుడు. ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన వాళ్ళు చదువు అయిపోయిన తర్వాత ఐఏఎస్, ఐపీఎస్లు అయిపోయిన తర్వాత ఎస్పీలుగా, కలెక్టర్లుగా సమాజంలో మంచి గౌరవ స్థానంలో ఉంటారట. చదువుకునే దినాల్లో సెకండ్ క్లాస్ వచ్చిన వాళ్ళు చదువు పూర్తయిన తర్వాత ఆడిటర్లుగా, లాయర్లుగా ఉద్యోగాల్లో బలపడి ఫస్ట్ క్లాస్లో వచ్చిన ఐఏఎస్, ఐపీఎస్ వాళ్ళు కంట్రోల్ చేస్తారట. అంటే ఈ లాయర్లు, ఆడిటర్లు. థర్డ్ క్లాస్లో వచ్చారే కాలేజీలో, వాళ్ళు చదువు అయిపోయిన బయటకు వచ్చి వాళ్ళు రాజకీయాల్లో చేరి ఈ ఫస్ట్ క్లాస్ ఐఏఎస్, ఐపీఎస్, కలెక్టర్లు, ఎస్పీలని, ఈ సెకండ్ క్లాస్లో వచ్చిన లాయర్లని, ఆడిటర్లని కంట్రోల్ చేస్తారట. వీళ్ళందరినీ కంట్రోల్ చేసేది 10th క్లాస్ ఫెయిల్ అయిన మతాధిపతులంట. 10th క్లాస్ ఫెయిల్ అయ్యి ఇక మన చదువు కుదరదురా అని వేదాంత విద్య చదివి మతాధిపతులుగా అయిపోయి ఆ మతాధిపతులు డ్రెస్ వేసేసి ఈ ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు, థర్డ్ క్లాస్ చదివి కలెక్టర్లుగా, ఎస్పీలుగా, లాయర్లుగా, ఆడిటర్లుగా, రాజకీయ నాయకులుగా ఉంటారే వాళ్ళందరినీ కంట్రోల్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు వచ్చి పాదాభివందనాలు చేసి వీళ్ళకి దండాలు, దశకాలు పెట్టి అన్నీ చేసిపోతుంటారు అన్నమాట. అంటే ఏది లాభసాటియో తెలియదు జనాలకి. ఈ జీవిత కాలంలో, ఈ లోకంలో ఏది లాభ సాధనమో తెలియక రకరకాల వ్యవహారాల్లో కొనసాగుతూ ఉన్నారు. ఇక్కడ చూడండి, చదువుకున్న వాక్య భాగంలో దయ్యము వెళ్ళిపోతే సంతోషించాలి, దయ్యం యొక్క బంధకాల నుంచి విడుదల పొందింది అని వీళ్ళు అనుకోవాలి. అట్లా అనుకోకుండా వెళ్ళిపోయిన దయ్యము వీళ్ళకి లాభసాటి అట. దయ్యము వారికి లాభసాటి అని అంటున్నారంటే ఎంత అజ్ఞానంలో ఉన్నారో ఆలోచన చేయండి. కాబట్టి ఈ వాక్య భాగంలో నుంచి మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏమిటంటే మన లాభ సాధనం ఏమిటి, దేవుని ప్రజలమ్మగా మన లాభ సాధనం ఏమై ఉన్నదో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అపోస్తలులైనటువంటి పౌలు, శీలలు ఫిలిప్పి పట్టణానికి వచ్చి అక్కడ విచారించి దేవుని యొక్క పనిలో కొనసాగుతూ ఉన్నారు. అందులో భాగంగా
మరి 16వ వచనంలో మనం చదువుకున్నాం కదా, మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచూ ఉండగా. ఎక్కడికి వెళుతున్నారు వీళ్ళు? విచారించి ప్రార్థనా స్థలం ఎక్కడో కనుగొన్నారు. ఆ రోజుల్లో రహస్యంగా యేసు ప్రభుని ఆరాధించేవారు. ఎందుకంటే యూదా మతస్థులు, రోమా ప్రభుత్వం వారు అప్పుడే పుట్టిన క్రైస్తవ్యానికి మరి వ్యతిరేకులుగా ఉంటూ ఉన్నారు. కనుక క్రైస్తవులు నదీ తీర ప్రాంతాల్లో, సముద్ర తీర ప్రాంతాల్లో, కొండల్లో, గుహల్లో, లోయల్లో, ఇళ్లల్లో రహస్యంగా ప్రార్థనలు, ఆరాధన జరుపుకునేవారు. కాబట్టి ఫిలిప్పి పట్టణానికి వచ్చి ఆ ప్రాంతాల్లో దేవుని యొక్క పరిచర్యలో కొనసాగుతూ ఉన్న క్రమంలో భాగంగా ఎక్కడ ప్రార్థనా స్థలమో కనుగొన్నారు, అక్కడికి వీళ్ళు వెళుతూ ఉన్నారు. చూడండి 16వ వచనం, మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుతోను అను దయ్యము పట్టినదై సోది చెప్పుడ చేత తన యజమానులకు బహు లాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఎవరు ఎదురైనారు? ప్రార్థనకి వెళ్తూ ఉంటే, మన ప్రయాణాలు చేస్తూ ఉంటే, ఎక్కడికైనా ప్రయాణం పోయేటప్పుడు ఎవరిని రమ్మంటాం? ఎదురు ఎవరు రాకూడదు? ఎదురు పిల్లి రాకూడదు, ఇంకా కొన్ని రాకూడదు ఎదురు. ఎవరు రావాలి ఎదురు? పొద్దులస్తూ ఇంట్లో రాసి రంపాన్ని పెట్టేది భార్యని. అమెరికా ప్రయాణం అప్పుడు మాత్రం భార్యను చక్కగా స్నానం చేసి అలంకరించి ఎదురురా అంటారు. అప్పుడు మాత్రం భార్య కావాలి. అప్పుడు వరకు భార్యని రాసి రంపాన్ని పెడతారు. ఏమిటో ఈ వింత! మనకు మంచి శుభము జరగాలి, మేలు జరగాలి అంటే మనకు ఎవరు రావాలి? మంచి తేజస్సు ముఖం కలిగిన వాళ్ళు రావాలి. తర్వాత ఏమైనా జరిగితే జరుగుతుంది, అది వేరే విషయం. మంచి వారు వాళ్ళ ముఖం చూస్తేనట వాళ్ళకి శుభం జరుగుతుందట. గ్యారెంటీ లేదు. మరలా వీళ్ళు అనుకుంటారు అంతే. మా కల్చర్లో ఒకడు ఉండేవాడు, పళ్ళెత్తోడు. వాడు ఆ రోజు వాడి ముఖం చూస్తే దరిద్రం అని చెప్పి అందరు ఊర్లో అంతా అనుకుంటా ఉంటారు. వాడు ఒకరోజు పొద్దున టీ బొంగు కాడికి వచ్చి, ఈరోజు నేను ఎవరి ముఖం చూశానా కానీ నాకు కడుపు నొప్పి వచ్చేసిందిరా అన్నాడు. పక్కన ఒకడుండి, నువ్వు ఎవరి ముఖం చూస్తుంటారా? పొద్దున్నే అద్దం చూసుకుని ఉంటావు, నీ ముఖాన్ని నువ్వు చూసుకుని ఉంటావు అని చెప్పి అన్నాడు. కాబట్టి మనకు దేవుడు మనకు నడిపిస్తూ ఉండగా, దేవుని కృపలో మనం కొనసాగుతూ ఉండగా, మంచి చెడ్డలన్నీ మన యొక్క క్రియలకు ప్రతిఫలంగా మనకు సంభవిస్తూ ఉంటాయి. కానీ ఎదురు వచ్చినప్పుడు ఒకటి, ఎదురు రాకపోతే ఒకటి కాదు. ఇక్కడ ప్రార్థనా స్థలానికి వీళ్ళు వెళుతూ ఉంటే ఎవరు ఎదురొచ్చారు? పుతోను అనే దయ్యం పట్టిన చిన్నది ఎదురయ్యింది. ఆ ప్రార్థనా స్థలంలో ఆ దయ్యం ఏమేమి చేసిందో, ప్రార్థనా స్థలాల్లో దయ్యం చేస్తూ ఉంటుంది. మనల్ని ఏమైనా చేయనిస్తుంది, ప్రార్థన మాత్రం చేయనీయదు. ఈ ద్వారా చెప్పాను కదా, సాతానా నేను పాటలు పాడుతుంటే పాడుకో అంటుంది. బైబిల్ చదువుతాంటే చేసుకో చదువుకో అంటుంది. స్వార్థకి వెళ్తాంటే వెళ్తే వెళ్ళు అన్నట్టు అన్నీ చేయనిస్తుంది. ప్రార్థన చేస్తాడు, అది మాత్రం చేయబాకంట. ఎందుకని? మనం ఎంతగా ప్రార్థన చేస్తే సాతానికి అంతగా అపజయం, వాడు ఓడిపోతాడు. మనకు అంతగా ఆత్మీయంగా బలం, దైవిక శక్తి వస్తాయి. కనుక ప్రార్థనా స్థలంలో చేయాల్సిన పనులు చేసేసి ఇంక వచ్చే వాళ్ళని రానియకుండా ఏదో ఆటంకాలు కలిగిద్దామని వస్తూ ఉంది. పౌలుసులు వస్తూ ఉంటే ప్రార్థనా స్థలానికి రాకుండా చేయడానికి ప్లాన్ వేసి ఎదురు వస్తూ ఉంది. ఏం చేసిన తర్వాత చూద్దాం. కాబట్టి మన ప్రార్థనా స్థలాలకి మనం ఆటంకాలు అధిగమించి వెళ్ళాలి. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది అది. ప్రార్థనా స్థలానికి వెళ్ళేటప్పుడు ఆటంకాలు వస్తాయి, సాతాను సిద్ధపరుస్తాడు. వాటన్నిటిని అధిగమించి, అది వర్షమైనా మంచి ఎండైనా మరి ఎటువంటిదైనా సరే ప్రార్థనా స్థలానికి వెళ్ళాల్సిందే. మనం అందరం కూడా బేస్తా శుక్రవారాల పూట చినుకులు వస్తున్నా కూడా చాలామంది వస్తున్నారు, సంతోషం. మనం అవసరమైనప్పుడు హాస్పిటల్కి వెళ్ళమా? తుఫాన్లో కూడా రేషన్ షాప్కి వెళ్ళమా? అసలు వెళ్ళలేని పరిస్థితిలో ఉంటే దేవుడు అంగీకరిస్తాడు, అప్పుడు చర్చికి రాకపోతే. కాబట్టి చర్చికి లేక ప్రార్థనా స్థలం, అది బిల్డింగ్ అయినా, నదీ తీర ప్రాంతమైనా, మరి సముద్ర తీర ప్రాంతమైనా, గుహలో అయినా, ఎక్కడైనా సరే దేవుని నామం ఎక్కడ 2-3 కూడుకుంటారో మనం మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనంలో చూస్తాం వాక్యాన్ని. ఎక్కడ 2-3 నా నామను కూడుదురు అక్కడ నేను వారి మధ్య ఉంటానన్నాడు. కాబట్టి నదీ తీరంలో బిల్డింగ్ లేకపోవచ్చు కానీ సంఘం ఉంది అక్కడ, ప్రార్థనా పరులు ఉన్నారు అక్కడ, పరిశుద్ధులు ఉన్నారు అక్కడ, వారి మధ్య దేవుని యొక్క సన్నిధి ఉంది. వెతుక్కొని వెళ్ళాలి.
దేవుని యొక్క సన్నిధి ఎక్కడ ఉంటుందో వెతుక్కొని వెళ్ళాలి. పరిశుద్ధ సహవాసం ఎక్కడ దొరుకుతుందో వెతుక్కొని వెళ్ళాలి. మనకు కావాలి పరిశుద్ధుల సహవాసం, దేవుని యొక్క ప్రసన్నత మనకు కావాలి. వాక్యం చెబుతుంది, మోసపోకుడి, దుష్టుల సాంగత్యం ఈ యొక్క మంచి నడవడిని చెరుపును. దుష్టుల సహవాసంలో ఉంటే మంచి ప్రవర్తన చెడిపోతుంది. మంచి వారి సహవాసంలో ఉంటే మనం కూడా మంచిగా మార్పు చెందుతాము. కాబట్టి ఎక్కడ ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయని అంటే నీకు వెసులుబాటు ఉంటే, నీకు కొంచెం ఇబ్బంది అయినా పర్వాలేదు, వాటన్నిటినీ అధిగమించి నీవు వెళ్ళావంటే దేవుడు చూస్తాడు. ఇదిగో ఈ నా కుమారుడు, ఈ నా కుమార్తె కొంచెం బలహీనంగా ఉన్నా కూడా, కొంచెం రోగగ్రస్తంలో ఉన్నా కూడా, కొంచెం ఇబ్బంది ఉన్నా కూడా ఎంతో కష్టపడి వచ్చారు, ఎంత ఆశతో వచ్చారు నా సన్నిధికి అని దేవుడు అనుకొని ముచ్చటపడి అట్టి వారిని ప్రత్యేకంగా దీవిస్తాడు. కష్టపడి దేవునికి సన్నిధికి వచ్చిన వారిని దేవుడు ఇష్టపడి దీవిస్తాడు. కాబట్టి ఇక్కడ ఎన్ని ఆటంకాలున్నా, దయ్యమే ఎదురైనా, దయ్యం పట్టిన వాళ్ళే ఎదురైనా కూడా మరి అధిగమించి పౌలు వాళ్ళు ప్రార్థనా స్థలానికి వెళుతూ ఉండడం మనకు నేర్పిస్తూ ఉన్నారు. ప్రార్థనా స్థలానికి వెళ్ళాలి. 65వ కీర్తనలో మనకు ఒక చక్కటి మాట కనబడుతుంది. 65వ కీర్తన 4వ వచనంలో చదువుతూ ఉన్నాను. నీ ఆవరణములలో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకుని చేర్చుకున్నవాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొంది ఉన్నాము. ఆవరణాలు, ప్రార్థనా స్థలం కట్టుబడి ఉంది కాబట్టి ఆవరణం అన్నాం. కట్టుబడి లేనప్పుడు నదీ తీర ప్రాంతంలో పరిశుద్ధుల సహవాసం అంతా ఎంతవరకు ఉంటుందో ఆ ఆవరణం అంతా కూడా ధన్యకరమే. ఎందుకంటే దేవునికి దృష్టిలో ఉన్న స్థలం అది. దేవునికి దృష్టిలో ఉన్న పరిశుద్ధులు, ప్రార్థనా పనులు అక్కడ ఉన్నారు. దేవుడు వారి మధ్య ఉన్నాడు. అదే మనం ఉత్తర పత్ర భాగం చదువుకున్నాం, 84వ కీర్తన. అందులో 10వ వచనంలో కూడా చూడండి, నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునద్ద ఉండుట నాకు ఇష్టము. భక్తిహీనుల గుడారాలు రాజమందిరాలు కావచ్చు, పెద్ద పెద్ద మేడల భవనాలు కావచ్చు, అక్కడ ఉండుట కంటే నా దేవుని మందిర ద్వారమునద్ద ఉండుట నాకు ఇష్టం. రాజభవనాల కంటే మించినది దేవుని మందిర ద్వారం. ఇక దేవుని యొక్క మందిరము ఇంకెంత ఆశీర్వాదకరం, ఆలోచన చేయండి. కాబట్టి ప్రార్థనా స్థలానికి, దేవుని యొక్క మందిరానికి మనం అన్ని ఆటంకాలను అధిగమించి వెళ్ళాలి. ఎంత సమయం ఉంటే అంతగా మనం దీవించబడతాం. ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. 8 గంటలకు వచ్చావా, 10 గంటలకు మనకు ఆరాధన అయిపోతుంది. 2 గంటల్లో దేవుని మందిరంలో ఉంటావు, నీకు 1000 రెట్ల ఆశీర్వాదం. 9కి వచ్చావా, 1 గంటే ఉంటావు, నీకు సగం నువ్వు నష్టపోతావు. నేను చూస్తూ ఉంటాను, వస్తూనే ఉంటారు. చందా వేసేటప్పుడు నేనే చూస్తూ ఉంటా. అక్కడ దాకా వచ్చి తలంచుకుని అటు పక్కకు బాగు, మళ్ళీ అట్లా అటు కూర్చుంటారు. చందా వేసేటప్పుడు, ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు దేవుని యొక్క మందిరానికి ఎట్లా రావాలి? కాబట్టి ప్రార్థనా స్థలానికి అన్ని ఆటంకాలు అధిగమించి వెళ్ళడం అనేది లాభ సాధనము. ఈ లోకములో, ఈ జీవితకాలంలో ఏది లాభ సాధనమో మనము తెలుసుకోవాలని చెప్పాను కదా. మొట్టమొదటి ఇక్కడ వాక్య భాగంలో మనం తెలుసుకోవాల్సింది ఏమిటి? ప్రార్థనా స్థలానికి వెళ్ళడం లాభ సాధనం. యాత్రా స్థలాలకు వెళ్ళడం మనకు సంతోషదాయకమే, ఖర్చు అయిపోయినా కష్టపడినా. ఆయా స్థలాలకు వెళుతూ ఉంటాం, మనసు ఆనందిస్తుంది, హృదయానందం. కానీ ఈ లోకంలో ఏ స్థలాల్లో లేనటువంటి ఆనందం, ఆశీర్వాదం ప్రార్థనా స్థలంలో దొరుకుతుంది. అక్కడ పరిశుద్ధుల సహవాసం దొరుకుతుంది. దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవిస్తాం. కాబట్టి ఆటంక అంటిని అధిగమించి ప్రార్థనా స్థలాలు వెతుక్కోవాలి, వెళ్ళాలి. ఇది లాభ సాధనము. దేవుని యొక్క సన్నిధికి ఆటంకాలు అధిగమించి వెళ్ళడం అనేది లాభ సాధనం. మరొకటి ఏమిటంటే ఈ లోకంలో మన జీవితకాలంలో లాభ సాధనము 17వ వచనంలో చెబుతున్నాడు, ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించువారై ఉన్నారని
కేకలు వేసి చెప్పెను. పౌలు శీలలు ప్రార్థనా స్థలానికి వెళుతూ ఉంటే పుతోను అనే దయ్యం పట్టిన చిన్నది ఎదురయ్యింది. ఎదురయ్యి ఏమి ఆటంకం చేస్తుందో తర్వాత చెప్తానన్నానుగా. 17వ వచనంలో మనం కనబడతా ఉంది. ఏం చేస్తూ ఉంది? వీరు సర్వోన్నతుడైన దేవుని భక్తులు, కుమారులు, వీరు మీకు రక్షణ సువార్తను ప్రకటించువారై ఉన్నారు. పైన చూస్తే ఇది మంచిదే కదా అనిపిస్తుంది. దయ్యపు చేష్టలన్నీ అట్టే ఉంటాయి కొన్ని సందర్భాల్లో. పైకి మంచిగానే కనబడతాయి. అసలు విషయం అర్థం చేసుకుంటే అందులో ఉన్న కుయుక్తి ఏమిటో, అందులో ఉన్న కపటం ఏమిటో మనకు అర్థమవుతుంది. ఇక్కడ దయ్యం చూడండి, ఇదిగో వీరు సర్వోన్నతుడైన ఈ మనుషులు సర్వోన్నతుని దేవుని దాసులు, వీరు మీకు రక్షణ సువార్తను ప్రకటించువారై ఉన్నారు. వీళ్ళకి వచ్చిన కష్టం ఏమిటి? పౌలు వ్యాకులపడి, ఆమె ఆ దయ్యం పట్టిన చిన్నది చెప్పిన మాటలకి పౌలుకి ఎందుకు వ్యాకులం వచ్చింది, ఎందుకు మనస్తాపం వచ్చింది, ఎందుకు బాధ వచ్చింది? అవి మంచి మాటలే కదా. వీరు సర్వోన్నతుడైన దేవుని దాసులుగా చెప్పబడుతూ ఉన్నారు. వినేవారు అందరి దృష్టికి వీరు గనులుగా ఎంచబడతారు. వీరు చెప్పే మాట రక్షణ సువార్తగా చెప్పబడుతూ ఉన్నది. అందుకు పౌలు ఎందుకు వ్యాకులు పడ్డాడు? ఎందుకు మనస్తాపం చెందినాడు? ఎందుకు బాధపడ్డాడు? అక్కడే ఉంది అసలు మతలబు. వీరు ఎందుకు వచ్చారు? రక్షణ సువార్తను ప్రకటించడానికి వస్తున్నారు. ఆ రక్షణ సువార్త ప్రకటించకుండా ఈ యొక్క దయ్యం పట్టించినది ఏం చేస్తుంది? ఈ మాటలు చెప్తా ఉంది. అంటే రక్షణ సువార్తను అడ్డుకుంటా ఉంది. మరి ఈ దయ్యం పట్టించినది ఈ మాట చెబుతూనే ఉంటే వీళ్ళు రక్షణ సువార్త చెప్పేది ఎప్పుడు? ఉద్యోగ సభలు విఆర్సీ గ్రౌండ్ అంటాము, ఊరంతా అనౌన్స్మెంట్ చేస్తారు. విఆర్సీ గ్రౌండ్లోకి వచ్చి ఉద్యోగ సభ జరిగేటప్పుడు కూడా అనౌన్స్మెంట్ చెప్తా ఉంటే ఎట్లుంటుంది? దేవుని వాక్యం చెప్పనీయకుండా అనౌన్స్మెంట్ లేనిది, దేవుని వాక్యం చెబుతూ ఉంటే అనౌన్స్మెంట్ లేనిది ఇబ్బంది కాదు. కాబట్టి పౌలు వాళ్ళు చెప్దాం అనుకుంటున్నారు రక్షణ సువార్త, అంతలోకి దయ్యం పట్టించినది వీరు సర్వోన్నతులైన దేవుని దాసులు, వీరు రక్షణ సువార్తను మీకు ప్రకటించేవారై ఉన్నారని చెప్తా ఉంది. ఆపిన తర్వాత మళ్ళీ పెడదాం అనుకుంటే మళ్ళీ మొదలెడతా ఉంది. అందుకు పౌలు వ్యాకులపడి, సంతాపపడి, బాధపడి ఏమన్నాడు? యేసు నామమున ఈమెను వదిలిపో. చూసారా? దయ్యం పట్టిన చిన్నది, ఆ దయ్యం వచ్చి ఏం చేస్తుంది? ప్రార్థనా స్థలానికి వెళ్ళే వారికి ఎదురొచ్చి వాళ్ళని దేవుని యొక్క రక్షణ సువార్త చెప్పనీయకుండా ఆటంకపరుస్తూ ఉంది పైన మంచి మాటలతో. పౌలు గ్రహించాడు కాబట్టి ఇదిగో ఈ యొక్క దేవుని యొక్క పనికి ఆటంకం కలిగించేది దయ్యమేననే విషయం అర్థం చేసుకొని, ఈ చిన్నదానికి దయ్యం పట్టుంది అని అర్థం చేసుకొని వెంటనే యేసునామములో గద్దిస్తూ ఉన్నాడు. యేసునామములో గద్దిస్తున్నాడు, వెళ్ళిపో. ఇక్కడ పౌలు వ్యాకులపడి దేవుని పనికి ఆటంకం కలిగించేది దయ్యమేననే విషయాన్ని గుర్తించి యేసునామమున పో, ఈమెను వదిలిపో అన్నాడు. యేసునామమున వదిలిపో అన్నాడు. దయ్యాన్ని గద్దించేటప్పుడు సేవకులు కొన్ని తప్పిదాలు, పొరపాట్లు అలవాట్లు మనకు జరుగుతూ ఉంటాయి. ఏం చెప్తుంటారో తెలుసా? సాతానా, యేసునామమున నిన్ను పాతాళలోకం బంధిస్తున్నా పో అంటారు. దేవుడు సాతాన్ని పాతాళలోకంలో ఎప్పుడు వేస్తాడు? ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 20వ అధ్యాయం చదివితే 1000 ఏళ్ల పరిపాలన ముందే వేస్తాడు. అప్పుడు దాకా దాన్ని వేయడు. వీళ్ళు మాత్రం చెప్తా ఉంటారు ఇక్కడ, సాతానా యేసునామమున నిన్ను పాతాళం బంధిస్తున్నా పో, ఆకాశం నుంచి అగ్ని కొరక ముందే, నిప్పురావులు నీ మీద పడకముందే వెళ్ళిపోయి వదిలే పాతాళలోకానికి వెళ్ళిపో. ప్రభువా ఈ దయ్యాన్ని పాతాళలోకి బంధించు. దయ్యాలు కానీ సాతాను కానీ ఇప్పుడు అల్లా పాతాళానికి వెళ్ళవు, పోతాయా? గెరాసెని దేశస్తునికి యేసు ప్రభు వచ్చినప్పుడు ఏమన్నాడు ఆ దయ్యాలు పెట్టిన అతను? అయ్యా, కాలము రాకమునిపే నీవు మమ్మల్ని బాధింపవచ్చితివా అన్నారు. అంటే వాటికి ఒక కాలం ఉంది. ఆ కాలం వరకు భూలోకంలో వాటికి గ్రీన్ కార్డు ఉంది. భూలోకంలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఆ కాలం వరకు ఉండొచ్చు. ఈ లోపల ఈ పాతాళాన్ని నువ్వు పంపించినా నేను పంపించినా యేసునామమున బొమ్మన్నా ఈ పోవు, దేవుడు కూడా పంపించడు. అప్పటి వరకు వాటికి వెసులుబాటు ఉంది, ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది అది. కాబట్టి దయ్యాలు పట్టినప్పుడు సేవకులు కూడా తెలుసో తెలియకో ఇట్లా గద్దిస్తూ ఉంటారు, అవి పావు. ఎందుకని? నువ్వు చెప్పేదేమో పాతాళలోకంలో బొమ్మని, దేవుడు ఎందుకు పంపిస్తాడు? అవి అట్టాగే ఉంటాయి దయ్యాలు బట్టి. అట్ట కాకుండా యేసునామమున ఈమెను వదిలిపో అంటే అప్పుడు వదిలిపోతాయి.
పాతాళానికి పంపించు ప్రభు అంటే పంపిడు, ఎందుకంటే వాడికి ఆ వెసులుబాటు ఉంది ఇంకా. కాబట్టి ప్రభునందు పిల్లారా, దేవుని పనికి ఆటంకం కలిగిస్తుంది సాతానుడు లేక దయ్యాలు. ప్రార్థనా స్థలానికి వెళ్ళేటప్పుడు ఆటంకాలు కలిగిస్తుంది సాతానుడు, వానికి అనుచరులేని దయ్యాలు. ఎందుకంటే ప్రార్థనా స్థలం మనకు గొప్ప లాభ సాధనం. పరిశుద్ధుల సహవాసంలో మనం పరిశుద్ధులముగా మార్పు చెందడానికి సహాయము దొరుకుతుంది. దేవుని యొక్క సన్నిధిని అనుభవించే భాగ్యం దొరుకుతుంది. ప్రార్థనా స్థలం మనకు గొప్ప లాభ సాధనము. అలాగే దేవుని యొక్క పని చేయుట గొప్ప లాభ సాధనం. గ్లాసుడు నీళ్లు ఇస్తే వారు తమ ఫలము పోగొట్టుకోరని వాక్యం సెలవిస్తూ ఉంది. అలాంటిది ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చే మన దేవుడు, మన దేవుని పని చేస్తే ఆయన ఊరుకుంటాడా? దానికి మంచి ఫలము నీకు దేవుడు ఇస్తాడు. దేవుని పని గొప్ప లాభ సాధనం. నీవు ఉద్యోగస్తునివా, ప్రభుత్వానికి సేవ చేస్తే లాభ సాధనమే. జీతం వస్తుంది, ఇంక్రిమెంట్లు వస్తాయి, ప్రమోషన్ వస్తాయి, టీఏలు డిఏలు వస్తాయి. నీవు ఇంకెక్కడన్నా ఏదైనా పని చేస్తున్నావా, కూలి వస్తుంది, జీతం వస్తుంది, దానికి ప్రతిఫలం వస్తుంది. దేవుని పని చేస్తే నీకు అవసరమైన సహాయం నీకు దొరుకుతుంది. అది ఎంత పెద్దదైనా సరే. ఆదివారం అయినా సరే సెలవులు లేవు, దేవుని సహాయం చేయడానికి సెలవులు లేవు, ఇస్తాడు. నువ్వు అరణ్యంలో ఉన్నా సరే కాకుల చేత రొట్టె ముక్కలించి పంపిస్తాడు. నీవు ఎక్కడ ఉన్నా సరే, తిమింగలంలో సముద్ర గర్భంలో ఉన్నా సరే నీకు విడుదల కలిగిస్తాడు. దేవుని పని నీవు చేస్తూ ఉంటే లెక్కగట్టి ఆయన దాచిపెట్టి సమయానుకూలంగా సమయోచితమైన సహాయం చేస్తాడు. హిజ్కియా లేచి నీళ్లు చక్కబెట్టుకో, నువ్వు చనిపోబోతున్నావు అన్నాడు యెషయా ప్రవక్త వచ్చి. కన్నీరు విడిచి, యెహోవా దేవా నేను చేసిన సత్కార్యాలు జ్ఞాపకం చేసుకోమన్నాడు. దేవుడు పరలోకంలో గ్రంథాలు తిప్పాడు. హిజ్కియా లెక్కలు సత్క్రియలు లెక్కగట్టాడు, బ్యాలెన్స్ ఉంది. వెంటనే యెషయా ప్రవక్త ద్వారా చెప్పించాడు, నిన్ను స్వస్థపరుస్తాను, 15 సంవత్సరాల ఆయుష్కాలం అదనంగా. చూసారా, హిజ్కియా చేసే సత్క్రియలకు మరణాన్ని తప్పించుకున్నాడు, స్వస్థత తెచ్చుకున్నాడు, అదనపు ఆయుష్ని పొందుకున్నాడు. దేవుని పని చేస్తే నీకు ఏ మేలు కావాలనో, ఏ సహాయం కావాలనో, ఏ ఆశీర్వాదం కావాలనో నీకు దేవుడు సమయోచితంగా వాటిని అందిస్తాడు. కనుక ప్రార్థనా స్థలానికి వెళ్ళుట నీకు గొప్ప లాభ సాధనం. అలాగే దేవుని పని చేయుట నీకు గొప్ప లాభ సాధనం. దేవుని పని చేయాలంటే నీవు పాస్టర్ అవ్వాల్సిన పనిలే, స్వార్థికుడు అవ్వాల్సిన పనిలే. నీవు దేవుని బిడ్డవై ఉంటే చాలు, నీవు దేవుని బిడ్డవై ఉంటే చాలు. అందుకే నేను నా కుటుంబాన్ని చెబుతుంటాను, మందిరంలోనికి వచ్చావా, నీ కంటికి ఏదైనా కనబడిందా, ఒక చిత్తు కాగితం కనబడిందా, ఒక చెప్పక్కర్లా, దాన్ని తీసి వేయాల్సిన చోట వేసేయి. దానికి దేవుడు నీకు ప్రతిఫలం ఆశీర్వాదం ఇస్తాడు అని నేను పిల్లలకు చెబుతూ ఉంటాను. ఎందుకు నేను చేశాను చిన్నప్పుడు, అట్లా ఎవరు చేయని పని చేశాను నేను. అలాంటి మీకు అందరూ తెలుసు. ఎందుకంటే దేవుడు ప్రతి పనికి లెక్క కడతాడు, ఆయన న్యాయవంతుడు, ప్రతి క్రియకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు మన దేవుడు. కనుక అవకాశం ఉందా, వదిలిపెట్టబాకండి. దేవుని పని చేయడానికి మీకు అవకాశం కనబడిందా, దాన్ని మీరు చేసేయండి అంతే. ఎందుకంటే దేవుని పని చేయుట గొప్ప లాభ సాధనమై ఉన్నది. లూకా సువార్త 2వ అధ్యాయం 49వ వచనంలో యేసు ప్రభు అంటున్నాడు, మనకు మాదిరిగా మార్గంగా ఉన్న యేసు ప్రభు, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీకు తెలియదా అంటున్నాడు. అప్పటికి యేసు ప్రభు యొక్క వయసు ఎంత? ఈ మాట చెప్పినప్పుడు యేసు ప్రభు యొక్క వయసు ఎంత? 12 సంవత్సరాలు. 12 సంవత్సరాల ప్రాయములో 3 దినములు యెరూషలేము దేవాలయంలో ఆ మతాధిపతుల మధ్య కూర్చుని వాళ్ళకి లేఖనాలు వల్లిస్తూ ఉంటే, వారు ఆశ్చర్యచకితులు అవుతూ ఉంటే, వెతుక్కుంటూ వచ్చిన మరియ యోసేపులు వచ్చి, అయ్యా ఇందువల్ల నీవు ఈ పని చేసావని అడిగితే వాళ్ళతో అంటున్నాడు, నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీకు తెలియదా? దేవుని పని చేయడానికి యుక్త వయసు రాకర్లే, మన వయసు ముదిరిపోవాల్సిన పనిలే. నీ వయసు ఏదైనా సరే దేవుని నామములో చిన్న పనైనా చెయ్యి, దేవుని చేత నీవు దీవించబడతావు. 12 సంవత్సరాల ప్రాయంలోనే యేసు ప్రభు దేవుని పనిని ఆయన కొనసాగిస్తున్నాడంటే దేవుని పని చేయుట గొప్ప లాభ సాధనమై ఉన్నది. యోహాను సువార్త 6వ అధ్యాయం 39వ వచనంలో యేసు ప్రభు అంటున్నాడు, నా ఇష్టము నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకం నుండి దిగి వచ్చి తిని.
భూలోకంలో దేవుని పని జరిగించడానికి యేసు ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకం నుండి దిగి వచ్చాడు. పరలోకాన్ని విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలే. దూతల సమక్షంలో ఉండుట గొప్ప భాగ్యమని ఎంచుకోలే. పరలోకంలో ఉండుట కంటే భూలోకంలో దేవుని పని చేయటం గొప్ప లాభ సాధనం అనుకున్నాడు. దివారాత్రములు వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండు మా ప్రభు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని దూతలు స్తుతిస్తూ ఉండగా అక్కడ ఉండుట కంటే భూలోకంలో దేవుని పని చేయటం గొప్ప లాభ సాధనం అనుకున్నాడు. సెరుబులు కెరూబుల మధ్య ఉండుట కంటే భూలోకంలో దేవుని పని చేయట గొప్ప లాభ సాధనం అనుకున్నాడు. అంటున్నాడు, నేను నా ఇష్టం నెరవేర్చుకోవడానికి రాలేదు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికే నేను పరలోకం నుండి దిగి వచ్చి తిని. మనం కూడా దిగాలి. పరలోకం నుండి దిగి వచ్చాడు ఆయన, మనం కూడా దిగాలి. ఎక్కడి నుంచి దిగాలి? అహంభావం అని మెట్టు దిగేసేయాలి, అహంకారం అని మెట్టు దిగేసేయాలి. ఇది నేను చేయదగిన పని కాదని అనుకోకుండా ఆ మెట్టు దిగేసేయాలి. నీకు కనబడిందా, నీకు వినబడిందా, నీకు అర్థమైందా, ఆ పని నువ్వు చేసేసేయి. నేను చెప్పానుగా మీకు, నా యవన ప్రాయంలో నాకు టాలెంట్లు లేవు, సంగీత వాయిద్యాలు పట్టాను కానీ నాకు రాలే, పాటలు పాడాలని ఆశ ఉంది కానీ పాడలేను. నేను యూత్ డైరెక్టర్ని. అప్పుడు అందరినీ సమావేశపరిచేది, మరి సువార్తలకు తీసుకుని వెళ్ళేది. ఎక్కడికి వెళ్ళినా కూడా అందరూ వాళ్ళ టాలెంట్కి డ్రమ్ పడతాడు, గిటారా పడతాడు, హార్మోనియం పట్టేవాడు హార్మోనియం పడతారు. ఇక అన్నీ వాళ్ళ టాలెంట్ని బట్టి. నేను లీడర్ని, డైరెక్టర్ని, నాకు ఏ టాలెంట్ లేదు. భోజనం చేసిన తర్వాత అందరూ ఇంగ్లీష్ త్రాగులు ఎత్తేవాడిని నేను. అది ఎవరు చేసే పని కాదు, నాకు అది కనబడేది. దేవుడు నాకు ఇదే నియమించాడు. అప్పుడు నాకు తెలిసిన మాటలు ఏమనుకునేవాడిని అంటే, ప్రభువా నా పాపాలు నువ్వు మోసేవయ్యా, నీ కొరకు నేను ఎంగిలి త్రాకులు మోస్తున్నాను ఈ గంప అని అనుకునేవాడిని. రామారావు పాసు స్వార్థకి వెళ్ళేటప్పుడు నేను పెట్రోల్ మాస్ లైట్ మోసేవాడిని ఆయనతో కూడా. నైట్ టైం స్వార్థకి వెళుతుంటే పెట్రోల్ మాస్ లైట్ నెత్తిన పెట్టుకొని పోతా ఉంటే ఆ పొలాల గట్టుల మీద పోతా ఉంటే ఆ పొలాల్లోని పురుగులు వచ్చి ఈ వెలుతురికి నా ముఖం మీద వాళ్తుంటే టెంట్ అన్ని భరించి అప్పుడు కూడా అనుకున్నాను, ప్రభువా నువ్వు నా పాపాలు మోసావయ్యా, నీ కొరకు నేను ఈ పెట్రోల్ మాస్ లైట్ మోస్తున్నానయ్యా. ఆ రోజులో నాకు తెలిసిన మాటలు అవి. మనకు ఏది కనబడితే, ఏది వినబడితే, ఏది అర్థమైతే ఆ పని, ఆ దేవుని పని చేసేసి నీకు గొప్ప లాభ సాధనం. యేసు ప్రభు పరలోకంలో దిగి వచ్చాడు. ఆయన గొప్ప లాభ సాధనముగా ఇచ్చినటువంటి భూలోకంలోని దేవుని పని. యోహాను సువార్త 4వ అధ్యాయం 37వ వచనం, యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుద ముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. అన్నపానముల కంటే, ఆకలి బాధ తీర్చుకోవడం కంటే, క్షుద్బాధను తీర్చుకోవడం కంటే దేవుని పని జరిగించుట గొప్ప లాభ సాధనము. పేతురు ఆకలిగొని ఉన్నాడు. మనం ఇదివరకు చదువుకున్నాం. పేతురు ఆకలిగొని ఉండగా అపోస్తలుల కార్యగ్రంథం 10వ అధ్యాయంలో వంటగదిలోనికి వెళ్ళి వంట వండే వాళ్ళని ఇసిగించి తిట్టి కోప్పడినాడు. అవునా? అది మనం చేసే పని. పేతురు ఆ పని చేయలే. ఆయన ఆకలిగొని ఉండగా మేడ మీదకి వెళ్ళి ప్రార్థన చేయొచ్చు ఉండగా దర్శనము కలిగెను. వెంటనే దేవుడు దర్శనం ఇచ్చి, ఇదిగో వాళ్ళు వచ్చారు, నీకోసం నేనే పంపించాను, తడవ చేయకుండా వెళ్ళిపో అన్నాడు. అన్నం కూడా తినకుండా వెళ్ళిపోయినాడు. అందుకనే యేసు అంటున్నాడు, ఏమంటున్నాడు? నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడమే నాకు అన్నపానములో. దేవుని పని చేస్తూ ఉంటే నాకు ఆకలి తీరిపోతూ ఉంటుంది, దేవుని పని చేస్తూ ఉంటే దాహం తీరిపోతూ ఉంటుంది. అందుకని వాక్యం చెబుతుంది, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. 40 దినాలు యేసుప్రభు శోధన కాలంలో దేవుని మాట వలన జీవించెను. 40 దినాలు మోసే సినాయి కొండ మీద ధర్మశాస్త్రం తేవడానికి వెళ్ళినప్పుడు అన్నపానం లేవు, నిద్రాహారాలు లేవు. దేవుని నోట నుండి వచ్చిన ప్రతి మాట వలన అతడు నిద్రాహారాలు మర్చిపోయి దిగి వచ్చేటప్పుడు ఎట్లున్నాడు? మోసే ముఖం ఎట్లుంది? 40 దినాలు అన్నపానం లేకుండా నిద్ర లేకపోతే ఎట్లుండాలి? ఒక్క పూట ఉపవాసం ఉండి మనమే శక్తి ఉంటుంది, బాగానే మాట్లాడతాం. కానీ వినేవాళ్ళు తెలుసుకోవాలి కదా, లో వాయిస్లో మాట్లాడు. ఏమమ్మా, ఏం సిస్టర్, ఏంది సిస్టర్ అంత లో వాయిస్ మాట్లాడు. ఈరోజు ఉపవాసం, ఇది చెప్పుకోవాలా ఒక్క పూటకే. యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో రహస్యముగా చేయమన్నాడు ఉపవాసం, రహస్యముగా చేయమన్నాడు ప్రార్థన. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనంలో రహస్యముగా చేయమన్నాడు ధర్మం.
అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. దేవుని యొక్క పని అన్నపానములు అడ్డుకోకూడదు. దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ పరిశుద్ధాత్మ యందలి ఆనందమునయ్యునని చెబుతూ భోజనము నిమిత్తం మీరు దేవుని పనిని పాడు చేయకూడి అంటాడు. యేసు రోజు చూడండి, పరలోకం విడిచి వచ్చేసాడు. భూలోకంలో దేవుని పని చేయటం గొప్ప లాభసాధనం గ్రహించి, భూలోకంలో దేవుని పని చేయటం గొప్ప లాభసాధనం గ్రహించి అన్నపానములు మర్చిపోయాడు. 12వ సంవత్సరంలో ప్రారంభించాడు. కనుక ప్రార్థనా స్థలానికి ఆటంకాన్ని అధిగమించి వెళ్ళడం గొప్ప లాభ సాధనం. దేవుని పని జరిగించుట గొప్ప లాభ సాధనము. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో అంటున్నాడు, సిలువ మరణానికి ముందుగా మరి చేసిన ప్రార్థనలు అంటున్నాడు, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. దేవుడు మనకు అప్పగించిన పనిని చేస్తే తద్వారా దేవుడు మహిమపరచబడతాడు. చేయకపోతే దేవునికి అవమానం. నన్ను గణపరచువాని నేను గణపరుస్తాను. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనంలో దేవుని నీవు మహిమపరిస్తే దేవుడు నిన్ను మహిమపరుస్తాడు, నిన్ను హెచ్చిస్తాడు. ఏ రీతిగా మనం దేవుని గణపరచగలం? మాటల ద్వారా కాదు. వారి నోటి మాటలతో నా ఎద్దకు వస్తున్నారు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. మనసు చూపించిన మానవ పద్ధతులను బట్టి నేర్చుకున్న భయభక్తులు వారు నాకు చూపిస్తున్నారు. వ్యర్థం. దేవుడు మనకు అప్పగించిన పని, దేవుని పని చేస్తున్నామంటే దేవుని మహిమపరుస్తున్నాము, దేవుని చేత మనం హెచ్చించబడతాం. కనుక భూలోకములో అన్నిటికంటే మించిన గొప్ప లాభ సాధనం ఏమిటంటే ప్రార్థనా స్థలానికి వెళ్ళడం, దేవుని పని చేయడం. ఎప్పుడైతే పౌలు భక్తుడు ఆమెను చూచి వ్యాకులపడి ఆ దయ్యాన్ని వెలకట్టడం జరిగిందో 18వ వచనంలో వీళ్ళు ఏమంటున్నారో చూడండి. ఆమె ఈలాగు అనేక దినములు చేర్చున్నది కనుక పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపోమని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పాను. వెంటనే అది ఆమెను వదిలిపోయాను. 19వ వచనం చూడండి. ఆమె యజమానులు తమ లాభ సాధనం పోయినని చూచి, ఏం పోయింది? దయ్యం పోయిందా? లాభ సాధనం పోయిందా? మన దృష్టిలో దయ్యం పోయింది, వాళ్ళ దృష్టిలో లాభ సాధనం పోయిందట. సిగ్గు లేదు ఆ మాట చెప్పుకోవడానికి. లాభ సాధనం పోయినని పౌలుని, ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టిన పౌలుని బంధించడానికి కష్టపడడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, ఏది లాభ సాధనం మనకు? తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 5-6 వచనాలు చదువుతున్నాను చూడండి. చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనం అనుకుని మనుషుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి. చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి గొప్ప లాభ సాధనం అనుకుని మనుషుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి. 6వ వచనం. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. చెడు మనస్సు కలిగినటువంటి భక్తి కాదు లాభ సాధనం, సంతుష్టి సహితమైన. ఇదివరకు నేను చెప్పినట్లుగా దేవుడు మెచ్చే భక్తి, దీవెన తెచ్చే భక్తి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనము. ఈ లోకంలో ప్రతి ఒక్కరి జీవితానికి గొప్ప లాభ సాధనం ఏమిటంటే ప్రార్థనా స్థలానికి వెళ్ళడం, దేవుని పని చేయడం, సంతుష్టి సహితమైన భక్తిని కలిగి ఉండడం. ఇదే తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చివరిగా చదివి నేను ముగిస్తాను. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమవును కానీ దైవభక్తి ఇప్పటి జీవము విషయంలోను రాబో జీవం విషయంలోను వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయంలో ప్రయోజనకరమగును. శరీర సంబంధమైన సాధకము అంటే వాకింగ్ అనండి, జిమ్ అనండి, స్కిప్పింగ్ అనండి, స్విమ్మింగ్ అనండి, ఏదైనా అనండి, ఇవంతా కొంత మటుకు ప్రయోజనకరమే. ప్రయోజనకరం కాదని చెప్పడంలే, కొంత మటుకు ప్రయోజనకరమే. అయితే దైవభక్తి ఈ జీవిత కాలానికి, రాబో జీవిత కాలానికి అన్నిటికీ ప్రయోజనకరం. మనమేమో కొంచెం ప్రయోజనకరమైనటువంటి వాకింగ్ కానీ, ఎక్సర్సైజ్ కానీ, జిమ్ కానీ, యోగాలు కానీ ఇవన్నీ చేస్తాం. అన్ని విషయాల్లో ప్రయోజనకరమైనటువంటి దైవభక్తి విషయంలో, సాధకం చేసే విషయంలో కొంచెం నిర్లక్ష్యం. కారణం ఏమిటి? మన దేవుడు ప్రేమ స్వరూపి. మన పాస్టే ఇంత కఠినంగా చెబుతాడు, దేవుడేమో ప్రేమ స్వరూపి, ఏదో 1-2 ఉంటే మినహాయించుకుంటాడులే అనేటటువంటి ఒక నిర్లక్ష్యమైన ధోరణి మనకు. ఏమీ కాదు. దేవుడు ప్రేమ స్వరూపి, అలాగే న్యాయాధిపతి, అలాగే
ఆడిన మాట తప్పనివాడు. ఆయన ముందుగా ఏమేమి చెప్పాడో బైబిల్లో వాటిని ఖచ్చితంగా నెరవేరుస్తాడు అంతే. అపోస్తుడని కానీ, శిష్యుడని కానీ, సేవకుడని కానీ ఏం ముచ్చటం లేదు, ఏం లేదు ఆయనకి. ఆయన పక్షపాతము లేనివాడు. ఆయన ఏం లేనివాడు. ఎందుకు చెప్తున్నా అంటే బహు జాగ్రత్తగా ఉండాలి. దేవుని యొక్క దృష్టిలో సంతృష్టి సహితమైన భక్తిని సాధన చేయడం, ప్రార్థనా స్థలానికి వెళ్ళుట, దేవుని పని జరిగించుట, సంతృష్టి సహితమైన భక్తిని అలవర్చుకోవడం, అంతకు మించిన గొప్ప లాభ సాధన మరి ఏమీ లేదు. 34వ కీర్తన మీరు చదువుకోండి. దేవుని యొక్క భక్తి ఎంత లాభ సాధనమో. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని కాపాడును, రక్షించును. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగా ఉన్నాయేమో కానీ యెహోవా యందు భయభక్తులు గలవానికి ఏ కొదవయూ లేదు. ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి. 91 కీర్తన చదవండి. అతను నన్ను ప్రేమిస్తున్నాడు కనుక, నా యందు భయభక్తులు కలిగిన వాడు కనుక, నన్ను గణపరచువాడు కనుక నేను అతను దీర్ఘాయుష్ ఇస్తాను, రక్షణ ఇస్తాను, నేను అతను ప్రార్థన ఆలకిస్తాను, 10,000 మంది కుడి పక్కన పడినను. ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడు ఎవరికి? సంతృష్టి సహితమైన భక్తిని అలవర్చుకుని వారికి. దేవుడు మెచ్చే భక్తిలో ఉన్న లాభాలు మనం కానీ గుర్తించగలిగితే, యథార్థంగా నమ్మగలిగితే, ఈ లోకములో ప్రతి ఒక్కరి జీవితానికి గొప్ప లాభ సాధనమైనటువంటి ప్రార్థనా స్థలానికి వెళతాము. ఎన్ని ఆటంకాలు ఉన్నా దేవుని పని చేస్తాము, అది అల్పమైన ఘనమైనదైనా. అలాగే సంతృష్టి సహితమైన భక్తిని అలవర్చుకుంటాం. అందుకున్న ఆటంకాలు లేక దేవునికి ఆయాస్కర విషయాలు ఏవైనా ఉంటే వాటిని తొలగించుకుంటాం. ప్రభునందు పిల్లారా, ఏది లాభ సాధనమో మనకు దేవుడు తెలియజేశాడు. మరి ఏం చేద్దాం? దేని చేపడదాం? పుత్తోను దెయ్యాన్ని పట్టుకుందామా, లేదా దైవభక్తిని పట్టుకుందామా? దయాన్ని పట్టుకున్నావా, దాంతో పాటే నువ్వు కూడా దేవుని పట్టుకున్నావా, నీవు క్షమించబడతావు, నరకం తప్పించబడుతుంది, మోక్షానికి చేరుకుంటావు. ఈ కాలానికి రాబో కాలానికి అది ప్రయోజనకరంగా ఉంటుంది. దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. 2 మార్గాలు మన ఎదుట పెట్టాడు. జీవ మార్గమును, మరణ మార్గమును, నిత్య జీవాన్ని, నరకాన్ని. ఏమి కోరుకుంటావు? మనం ఈ లోకంలో మనం కూరగాయల మార్కెట్కి పోయినప్పుడు ఏం కోరుకుంటాం? తాజా. మాంసం మార్కెట్కి పోయినప్పుడు తాజా, అన్నీ శ్రేష్టమైనవి కోరుకుంటాం. మరి ఆత్మీయ జీవితానికి, రాబో కాల జీవితానికి గొప్ప లాభ సాధనంగా ఉన్న సంతృప్తి సహితమైన భక్తిని, ప్రార్థనా స్థలాన్ని, దేవుని పనిని కోరుకోవాలి కదా. అందులో మనం కొనసాగాలి కదా. అట్టివారు దేవుని యొక్క కృపలో గొప్ప లాభము పొందుకుందురుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపిన మా గొప్ప తండ్రి, పరిశుద్ధ ప్రభువా, నిన్ను ఎరుగని ప్రజలు దయ్యమే వారికి లాభ సాధనం అనుకున్నారు. నిన్ను ఎరిగిన వారముగా ప్రభువా, ప్రార్థనా స్థలానికి వెళ్ళుట గొప్ప లాభ సాధనమని గ్రహించడానికి సహాయం చేయండి అయ్యా. నీ పని జరిగించుట గొప్ప లాభ సాధనమని గ్రహించడానికి సహాయం చేయండి. అలాగే ప్రభువా, మీరు మెచ్చే భక్తిని కలిగి ఉండుట గొప్ప లాభ సాధనమని గ్రహించడానికి సహాయం చేయండి. ఆ ప్రకారంగా మమ్మల్ని నడిపించిన తండ్రి, భక్తికి ప్రతిగా మీరిచ్చే లాభాలన్నిటినీ మాకు కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాం. అందుకొరకు మా జీవితాన్ని మీరు యథార్థంగా పరిశీలన చేయండి. ఇంకా మీకు ఆయాస్కరమైన విషయాలు ఏవైనా మాలో ఉంటే వాటిని తొలగించి ప్రభువా, ఆత్మీయంగా మమ్మల్ని పరిపూర్ణంగా చేయండి నా తండ్రి. గొప్ప లాభ సాధనమైన సంతృష్టి సహితమైన భక్తిలోనికి మమ్మల్ని నడిపించి దీవించమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని ప్రేమ ఇదిగో, జనులార భావంబు నందిలియరే. కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును, పరలోక జీవంబు మనకబ్బును. సర్వలోకము మనలను తన వాక్య సత్యం